నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో కూడా వ్యవసాయం అంతా కూడా యాంత్రీకరణ వైపు అయితే మలుతుంది. సో ప్రతి చోట కూడా అంటే వ్యవసాయంలో ఎక్కడ కూడా మిషన్ల వాడకం అయితే చాలా విరివిగా కొనసాగుతుంది జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కంప్లీట్గా ఒక వ్యవసాయానికి సంబంధించి కంప్లీట్గా డే 1 నుంచి అంటే వ్యవసాయానికి సంబంధించి ఏదైనా విత్తనం వేసిన దగ్గర నుంచి పంటను స్ప్రే చేసే దగ్గర వరకు ఇట్లా డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్క స్టైల్లో కూడా ఒక రకమైనటువంటి అగ్రికల్చర్ టూల్ని వాడుతుంటాం. సో అట్లాంటి టూల్స్ సంబంధించినటువంటి సేల్ చేసేటువంటి ఒక స్టోర్కి వచ్చినాం. సో స్టీల్ కంపెనీకి సంబంధించినటువంటి ఏజెన్సీ ఇది. దానికి సంబంధించినటువంటి స్టోర్ ఇది. ఇది హైదరాబాద్లో ఉంది, బషీర్బాగ్ ఫ్లైఓవర్ పక్కన హైదర్గూడ అపోలో హాస్పిటల్ దగ్గర అయితే ఇది లొకేట్ అయింది. ఇక్కడ ఎట్లాంటి టూల్స్ దొరుకుతుంటాయి, ఏ రేంజ్లో దొరుకుతుంటాయి, ఎట్లాంటి రైతులకు దొరుకుతుంటాయి, ఎట్లాంటి రైతులకి ఇది అవసరం ఉంటాయి, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు స్టోర్ నిర్వహించినటువంటి నిర్వాహకులు భాస్కర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి, ఎట్లాంటి పరికరాలు కావచ్చు, ఎట్లాంటి టూల్స్ అవైలబుల్ ఉంటాయి, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన నమస్తే. ఎట్లాంటి అంటే అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు? మీకు ఎట్లాంటి అనుభవం ఉంది దీంట్లో? ఓవరాల్గా ఎట్లాంటి పంటలకు మనం టూల్స్ అమ్ముతుంటాం? ముందుగా రైతన్నకి నమస్కారం. మనది ఈ యొక్క స్టోర్ అనేది శ్రీ గణేష్ అగ్రికల్చర్ మిషనరీ హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్ లో అపోలో హాస్పిటల్ కి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ యొక్క స్టోర్ అనేది మనకి 20 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ లోనే ఉంది. మనం ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క స్టీల్ కంపెనీ, జర్మనీ కంపెనీ ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ యొక్క కంపెనీ అనేది. ఈ యొక్క కంపెనీకి స్పెషాలిటీ ఏంటంటే మనకి క్వాలిటీలో అనేది కాంప్రమైజ్ అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆధునికతంగా అడ్వాన్స్డ్ గా ఆలోచించి రైతులకు అనేది చాలా ఈజీగా పనితనం అయిపోయేటట్టుగా యంత్రాలని తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరికరాలని మీకు నేను పరిచయం చేస్తూ ఉంటాను. చూడండి, ఎప్పటి నుంచో మన మార్కెట్లో ఉన్నాయి. అందరికీ తెలియనిది ఏం కాదు, ప్రతి ఒక్కరికి తెలిసింది. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఎత్తుకులాడుతూ ఉన్నారంటే, ఇంతకుముందు మనకి అనేది లేబర్ అనేది తొందరగా దొరుకుతూ ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎవరు కూడా దొరకకపోవడం తోటి సెల్ఫ్ గా, లైక్ మన ఫారిన్ కల్చర్ లాగా సెల్ఫ్ గా చేసుకోవాలనే దాని ముఖ్యంగా బేస్ చేసుకొని అందరూ మిషన్స్ ఎత్తులాడడం జరుగుతుంది అనమాట. మార్కెట్ లో ఎప్పటి నుంచి ఈ కంపెనీ అనేది ఉంది. అలాంటి వాటిల్లో నేను ముందుగా పరిచయం చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామన్ గా అందరికీ తెలియదే కాదు, బ్రష్ కట్టర్స్, చైన్ సాస్ అండ్ హెయిర్ స్ట్రిమ్మర్స్, పవర్ వీడర్లు, వాటర్ పంపులు, బ్యాటరీ స్పేర్స్, ఇవన్నీ కామన్ అనమాట. దాంట్లో ఏమేంటి స్పెషాలిటీ అనేది మీకు ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాను. ముందుగా నేను పరిచయం చేస్తుంది ఏంటంటే, ఇవాళ రేపు మనకి చాలా మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రోత్సహిస్తుంది ఫామ్ ఆయిల్ అనేది. మన వాళ్ళ లక్ష్యం ఏంటంటే 3 లక్షల ఎకరాలని ఫామ్ ఆయిలింగ్ చేసుకోవాలని చెప్పేసి, దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 1.5 ఎకరాలు మన వాళ్ళు ఫామ్ ఆయిలింగ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఫామ్ ఆయిల్ ఫార్మర్స్. ఏంటంటే ఆ గెలలు కట్ చేసుకోవడానికి, మట్టలు కట్ చేసుకోవడానికి లోకల్ వాటి మీద డిపెండ్ అయ్యి లేదంటే మాన్యువల్గా డిపెండ్ అయ్యి చేయలేకపోతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాంటి దాంట్లో మన స్టిల్ అనే కంపెనీ అనేది ఈ ఫామ్ ఆయిల్ కటర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. చూడండి, దీన్ని ఫామ్ ఆయిల్ కటర్ అంటారు. ఇది మేడ్ ఇన్ బ్రెజిల్ మనకి తయారయ్యేది. ఇగోండి, ఇక్కడ ఉంటుంది కూడా మేడ్ ఇన్ బ్రెజిల్లో. ఇది అనేది ఇప్పుడేం కాదు, మన కంపెనీలో గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫామ్ ఆయిల్ కటర్ అనేది ఉంది. మనం 15 సంవత్సరాల కిందటనే ఆంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ పంపించాము. మన దగ్గర ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కాబట్టి ఎట్లాడుతూ ఉన్నారు. దీంట్లో అనేది మనకి ఏంటంటే 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి PC75, ఇంకోటి PC70. ఇప్పుడు మనం చూస్తున్నది అనేది PC70 అంటారు. ఏ మోడల్ తీసుకున్నా కూడా మన కంపెనీ వాళ్ళు దీనికి సిజిల్, సిక్కిల్ అనేది 2 కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని సిజిల్ అంటారు, ఈ యొక్క బ్లేడ్ని. చాలా క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ఇంకోటి సిక్కిల్ అంటారు. ఇదిగోండి, ఈ 2 కూడా కంపెనీ నుంచి మనకి బ్రెజిల్ నుంచి వచ్చేటివే, లోకల్ ఏది కూడా ఉండదు. ఓకే, ఏ మోడల్ తీసుకున్నా 2 ప్రొవైడ్ చేస్తుంటారు. మనకి PC70 అనేది మనకి గ్రౌండ్ నుంచి 9 ఫీట్స్ ఉంటుంది. మనకి ఈ గ్రిప్పర్ అవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ గా, వైబ్రేషన్ అనేది లేకుండా ఫార్మర్ ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి ఇగోండి చాలా ఈ విధంగా ఇస్తారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి గ్రిప్పర్ కూడా వస్తుంది 2 మోడల్స్ కి కూడా ఇలా. దీంట్లో ఇంకోటి ఏంటంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ప్రతిసారి చాలా మంది రైతులు ఏమంటారంటే, అబ్బా మేము ఎక్సిలేటర్ ఇచ్చుకుంటే చేయాలంటే ఇబ్బంది పడుతున్నాం సార్ అని అంటారు. అలాంటిది లేకుండా ఈ 2 ప్రెస్ చేసుకొని మనం చేసుకున్నాం అంటే మనకి ఆటో క్రూజ్ అయిపోతుంది. ఇగోండి చూడండి, ఆటో క్రూజ్ లో ఉంది ఇప్పుడు మిషన్. ఇక మీరు ఎక్కడ పట్టుకుని అయినా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఎక్సిలేటర్ నొక్కాల్సిన అవసరం లేదు రైతుకి. అంటే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకుంటాడు అన్నమాట, ఇబ్బంది లేకుండా. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పట్టుకొని ఆయన చేసుకుంటా ఉండొచ్చు అనమాట సులువుగా. ఇంకోటి బరువు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. మన కంపెనీ అనేది ఏంటంటే ఫస్ట్ ఫార్మర్స్ ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. అండ్ దీన్ని ఫార్మర్ కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునేటట్టుగా లాంచ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మార్కెట్లో దొరికేటి అన్నీ కూడా నాసి రకంగా ఉంటాయి. అవి బ్లేడ్ ఎరిగిపోవడము, ఎక్కువసేపు రాకపోవడము అలా ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే ఇది మైలేజ్ కూడా 1 లీటర్ పెట్రోల్ 45 నిమిషాల నుంచి 1 అవర్ వస్తుంది మనకి. ఓకే. రెండు మోడల్స్ కూడా. PC75 లో ఏంటంటే మనకి ఫీచర్స్ అది మనకి గ్రౌండ్ నుంచి 15 ఫీట్లు ఉంటుంది అనమాట. అంటే ఎక్స్టెండ్ ఆప్షన్. ఓకే. మనకి 9 ఫీట్ల నుంచి 15 ఫీట్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చెట్లు పెద్దగా అవుతున్న కొద్దీ ఈ యొక్క మోడల్ అనేది ఏంటంటే మనకి ఒక 4 సంవత్సరాల చెట్ల దగ్గర నుంచి 12 సంవత్సరాల చెట్ల వరకు మనకి ఈ మోడల్ సరిపోతుంది. 12 తర్వాత మనకి ఏంటంటే చెట్లు అనేది హైట్ అవుతా ఉంటుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ వాళ్ళు హైట్ లాగా కావాలి కాబట్టి PC75 తీసుకుంటారు అన్నమాట, హైట్ గా ఉన్న మోడల్స్ ని. ఓకే. మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అన్న? మెయింటెనెన్స్ అనేది ఇది 2 స్ట్రోక్ ఇంజన్ లో ఉంటుంది. మనకి 2 టైల్ కలుపుకొని వాడుకోవాలి. ఎందుకంటే 4 స్ట్రోక్ మిషన్స్ అనేది పనిచేయదు. ఎన్ని డైరెక్షన్ లో మనకి రన్ అవ్వాలి కాబట్టి 2 స్ట్రోక్ కరెక్ట్ గా ఉంటుంది. దీంట్లో కామన్ చిన్న థింగ్స్, పెద్దగా మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు. స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ లాంటిది. ఇంకోటి కంపెనీ నుంచి దీనికి 1 year వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఎప్పుడు కూడా సర్వీస్ టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంటారు. మా తమ్ముడు సూర్య చూసుకుంటా ఉంటాడు దాన్ని. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో మీకు కంపెనీ పాలసీ ఎలా ఉంటుందంటే ఈ రోజు యాజ్ ఆఫ్ ఈ డేట్ లో మనకి ఈ మోడల్ క్లోజ్ చేసిందంటే 10 సంవత్సరాల వరకు స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మనకి అదొక అడ్వాంటేజ్, మంచి అడ్వాంటేజ్ అనమాట రైతులకి. ఎందుకంటే కొనుక్కున్న తర్వాత 2 సంవత్సరాల్లో బంద్ చేస్తే ఎట్లా, 3 సంవత్సరాల్లో బంద్ చేస్తే ఎట్లా అనేది అది లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అయితే ఇది జనరల్ గా ఎన్ని రకాల అంటే ఎంత విస్తీర్ణంలో సాగేసినటువంటి రైతులకి ఇది యూజ్ కావచ్చు? మంచి క్వశ్చన్ వేశారు. మనకి ఇవాళ రేపు ఏంటంటే ఒక్క ఫార్మరే ఒక్కల మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ గా ఆయన చేసుకునేటట్టు అయితే 20 నుంచి 25 ఎకరాలు ఉన్నా కూడా ఆయన ఒక్కడే ఈజీగా 25 ఎకరాలని మంచిగా ఫార్మింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటా ఆపరేట్ చేసుకుంటా ఉండొచ్చు. ఇబ్బంది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అనమాట. ఇంకోటి అంటే ఫార్మ్ ఆయిల్ ఎలా ఉంటుందంటే మనకి గెలలు కటింగ్ ఉన్నప్పుడు టైం ఇవ్వరు మనకి. వాళ్ళు వచ్చేసి ఒక యూనిటీ ఉంటుంది వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి, మాకు ఈ రోజు కావాలంటే ఆ రోజులో కట్ చేసి ఇచ్చేసాలి. మేము 2 రోజులు చేసిస్తాం, 3 రోజులు చేసిస్తాం అంటే ఒప్పుకోరన్నమాట. ఆ ప్రణాళికలో ఏంటంటే వాళ్ళు 1 రోజులో కటింగ్ చేయాలనగానే లేబర్ అందరిని పిలిచి ఒక 10 మందిని పిలిచి, ఎందుకంటే 25 ఎకరాలు కావాలంటే ఆల్మోస్ట్ అంతమంది కావాలి. అదైనా కూడా అప్పటికి డౌట్ గా రాత్రి 12 అవుతా ఉంటది అనమాట. అలాంటిది లేకుండా ఇబ్బంది పడకుండా ఒకటే రోజులో ఫటాఫట్ గెలలు కట్ చేసుకుని ఫస్ట్ ఇచ్చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వాళ్ళది ఏదైనా ఉంటే మట్టలు అవన్నీ ప్రూనింగ్ చేసుకుని నెక్స్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఇది ఎంతసేపట్లో అంత విస్తీర్ణంలో మనం ఒక డేలో సరిపోద్దా? సరిపోతుంది. మన కస్టమర్ ఫీడ్బ్యాకే మాది 25 ఎకరాలు ఉంది సార్, మేము కట్ చేసి ఇచ్చేసేసాం అని చెప్పేసి 1 డేలో మనం ఆల్మోస్ట్ ఇప్పటికి మిరియాలగూడ, నల్గొండ, కొత్తగూడెము, ఇటు మెదక్ దగ్గర ఇవన్నీ కూడా ఇచ్చాం మనము. చాలా బాగా పనిచేస్తా ఉన్నాయి. కస్టమర్స్ ఎవరన్నా అడిగినా కూడా ఏంటంటే ఇప్పుడు మేము చెప్పడం కంటే కూడా ఫార్మర్స్ నెంబర్స్ ఇచ్చేస్తాం. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు మా ప్రోడక్ట్ మేము ఏదో గొప్పగా చెప్తాం. రైతు అనేటువంటి రైతును మోసం చేయరు, రైతుగా కరెక్ట్ గా చెప్తారని చెప్పేసి మేము వాళ్ళ నెంబర్స్ ఇస్తాం, మాట్లాడుకోండి మంచిగుంటే తీసుకోండి అని చెప్తా ఉంటాం అనమాట. ఆ ప్రాణంగా మనకి వెళ్తా ఉంటుంది. వీటి గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మనం చెప్పుకోవచ్చు దీంట్లో? ఇక మన లోకల్ వాటితో పోల్చుకుంటే చాలా లైట్ వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎంత ఏ రేంజ్ లో ఉండొచ్చు? ప్రైస్ మనకి ఒకటే చెప్తున్నాను, పిండిని బట్టి రొట్టె అంతే. పిండి కొద్ది రొట్టె అదొకటి. ఎందుకంటే క్వాలిటీ మంచిది కావాలనుకున్నప్పుడు మనం ₹1 పోయినా పర్లేదు, దాని తగ్గట్టుగా లైఫ్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇది మార్కెట్ లో వచ్చేసేమో మామూలుగా మనకి 70,000 దాకా ఉంటుంది. PC75 అనేదేమో 80,000 చిల్లర ఉంటుంది. మనం ఇప్పుడు మార్కెట్ లో ఏం చేస్తున్నాం అంటే దాన్ని 75,000 PC75 ఇస్తున్నాము, ఇది 62,000 దాకా ఇస్తున్నాం PC70 మోడల్ ని. మన రెడ్డి సార్ రిఫరెన్స్ తీసుకొని వచ్చారంటే మేము వాళ్ళ తరపు నుంచి మేము ఒక 5% డిస్కౌంట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు తన పేరు, ఫోన్ నెంబర్ చెప్పండి మీరు వచ్చినప్పుడు. అయితే ఇది జనరల్ గా 70,000 పైన వరకు అది అంత ప్రైస్ ఉంటుందని కూడా చెప్తున్నారు కదా. సో దీని మీద మనం పెట్టినటువంటి ప్రైస్ ఇప్పుడు ఎన్ని రోజుల్లో మనం తీసుకోవచ్చు? అంటే కూలీల ఖర్చు ఎన్ని రోజుల్లో తగ్గించుకొని సొంతంగా మనం పని చేసుకుంటే ఎన్ని రోజుల్లో మనం దీనిపైన తీసుకోవచ్చు మనం పైసలు? మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు చూడండి, మనకి నాదొకటే సమాధానము, మనుషుల మీద పెట్టిన పైసలు అంటే కూలీ వాళ్ళ మీద పెట్టిన పైసలు అనేది రిటర్న్ ఉండదు. అంటే 5,000 పెట్టండి, 10,000 పెట్టండి, ఏదున్నా కూడా ఆ రోజుకి అయిపోతుంది. మళ్ళీ తెంపాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనుషుల్ని పిలవాలి, మళ్ళీ 5,000, 10,000 ఖర్చు పెడతాం, మళ్ళీ వాళ్ళు తెంపేసి వెళ్ళిపోతా ఉంటారు. ఇట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత లేదు అనుకున్నా కూడా సంవత్సరంలో ఎన్నిసార్లు కట్ చేసుకుంటారో ఆలోచించుకోండి మీరు. డిపెండ్స్ ఆన్, ఎందుకంటే ఎంతమంది లేబర్ పిలుస్తారో తెలియదు. ఇయాల్టి దినంలో మనకి ఏంటంటే ఒక లేబర్ రావాలంటే మినిమం ₹1,000 ఛార్జ్ చేస్తున్నాడు. సాయంత్రం కాగానే ఒక కోటర్ ఇవ్వాలి ఆయనకి భుజాలని, అవి కామన్ అయిపోతుంది. ఇయ్యలేదంటే మేము రామని చెప్పేసి అంటా ఉంటారు. అందుకని చెప్పేసి అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. నా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు కొనేటప్పుడు 60,000 అనేది మీకు చాలా పెద్ద అమౌంట్ అనిపించచ్చు, 60,000 కానీ 62,000 కానీ. అటేంటంటే మనకి ఈ మిషన్ మీద పెట్టిన పైసలు అనేది ఇప్పుడు మనం ఏదైతే పెట్టామో ఒకసారి కట్ చేసుకుని పెట్టుకున్నాం అంటే మన దగ్గరే ఉంటుంది.
అట్లా మీరు ఎంత లేదు అనుకున్నా సంవత్సరం లేదా సంవత్సరంన్నరలో మీరు ఈ మిషన్ మీద పెట్టిన పైసలు అనేది రిటర్న్ అయిపోతుంది. ఓకే. దీని లైఫ్ అనేది 10 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత మనకి ఏదన్నా కూడా రిటర్న్స్ అన్నట్టే. మనం ఈ మిషన్ మీద పెట్టిన పైసలు అనేది మనకి రిటర్న్స్ లాగానే అవుతా ఉంటది. అంతేగాని వేస్ట్ అయిపోయి ఇప్పుడు కూలీలు ఏంటంటే మనం పిలిచాము, పైసలు ఇచ్చాము, పని చేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ టైం పిలిచాము, చేశారు, వెళ్ళిపోయారు అనమాట. మిషన్ అలా కాదు కదా, మన దగ్గరే ఉంటుంది. మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచించి లేరు ఎవరన్నా రెంట్కి నడుపుకోవాలనుకుంటే నడుపుకోవచ్చు. మనది విత్ ఇన్ సంవత్సరంలోనే మనం పెట్టిన అమౌంట్ అనేది మనకి రిటర్న్స్ అయిపోతా ఉంటుంది అనమాట. మన అవసరం ఉన్న రోజులు మనం వాడుకొని ఆ తర్వాత కావాలంటే పక్క వాళ్ళకి కూడా రెంట్కి ఇవ్వచ్చు. అదొక మంచి, మనం పెట్టిన అమౌంట్ కవర్ చేసుకోవాలనుకుంటే అదొక మంచి అడ్వాంటేజ్ అనమాట రైతన్నకి. అలాగే పవర్ వీడర్ గురించి మీకు మీ ముందుకి ఒకసారి చెప్దామని చెప్పేసి వచ్చాను. తెలియనిది ఏమీ లేదు, ప్రతి ఒక్క ఫార్మర్ పవర్ వీడర్ అంటే తెలుసు. మాకంటే వాళ్ళే ఎక్కువ చెప్తా ఉంటారు మాకు. కాకపోతే స్టిల్ స్పెషాలిటీ ఏంటనేది అంటే చాలా మంది ఫార్మర్స్ ఒకళ్ళనే కాదు సార్, అబ్బా అంత కాస్ట్ అది ఇది అని చెప్పేసి అంటా ఉంటారు. బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది ఒకటే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇవాళ రేపు మార్కెట్ లో మనకి 25,000 రూపాయల దగ్గర నుంచి పవర్ వీడర్స్ దొరుకుతున్నాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు 25,000లో మనకి పవర్ వీడర్ ప్రొవైడ్ చేస్తున్నాడు అంటే ఆ విధంగానే క్వాలిటీ ఉంటుంది. 70,000లో ఇస్తున్నారు, 75,000లో ఇస్తున్నారంటే ఆ విధంగానే క్వాలిటీ ఉంటుంది. మనకి మార్కెట్ లో దొరికే పవర్ వీడర్స్ ఏంటంటే బాగా గమనించుకోండి, ఆ లైట్ వెయిట్ ఉండడం వల్ల వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అనేది హెవీగా ఉండదు. మనకి కల్టివేటింగ్ చేసేటప్పుడు జంపింగ్ అవ్వడము, మనకి అంత ప్రాపర్ గా నీట్ గా కటింగ్ కాకపోవడము. ఇంకోటి ఏంటంటే కొంచెం హీట్ అవ్వగానే ఇంజన్ లాగిపోవడం. మళ్ళీ మీరు టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని చేయించుకోవాలి, సార్ అది పోయింది ఇది పోయింది అని అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ ప్రైస్ లో ఇచ్చేటోళ్ళు ఎవరు కూడా వారంటీ అనేది లేదు. ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నాం, మాకు తెలుసు ఏ కంపెనీ వారంటీ ఇస్తుంది, ఏ కంపెనీ వారంటీ ఇవ్వదు అనేది. మనకి అలా ఇబ్బంది లేకుండా మన యొక్క స్టిల్ కంపెనీ అనేది మీకు 2 సంవత్సరాలు ఇంజన్ మీద వారంటీ ఇస్తుంది మీకు. ఎలాంటి ఇబ్బంది లేకుండా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏది ఉన్నా కూడా ఆ పార్ట్ మీకు మార్చేసి ఇచ్చేయడం. హ్యూమన్ డిఫెక్ట్ అనేది ఉండకూడదు అనమాట. దీంట్లో ఏంటంటే ఆయిల్ ప్రాపర్ గా వాడుకోవాలి మన తరపు నుంచి. చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తా ఉంటారంటే కొనేటప్పుడు కొంతమంది లాయల్టీ కస్టమర్స్ ఉంటారు, కొంటారు. నెక్స్ట్ దాని స్పైర్ పార్ట్స్ ఏదైనా కావాలని వచ్చినప్పుడు అబ్బా మీద ఎక్కువ కాస్ట్ గా ఉంది, నేను లోకల్ దానికి ప్రిఫర్ చేస్తా అది అంటారు. ఆ ఒక్కటి కొంచెం మిస్టేక్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఆ లోకల్ దాన్ని వేయడం వల్ల దాని ఇంపాక్ట్ అంతా కూడా మనకి ఇంజన్ మీద పడతా ఉంటది, గేర్ బాక్స్ ఇంజన్ మీద. ఆ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా స్టిల్ కంపెనీ వాడిది ఏంటి, మనకి ఈ స్టిల్ కంపెనీ వచ్చేసేసి మీకు బరువు వచ్చేసి 100 కిలోలు ఉంటుంది మనకి 100 kgs. లోకల్లో దొరికే పవర్ వీడర్స్ అన్ని కూడా 50 కిలోలు 60 కిలోలు ఉంటుంది. అంటే మీకు 40 కిలోలు వేరియేషన్ వస్తుందని అంటే 40 కిలోలు దాని తగ్గట్టుగా మీకు క్వాలిటీ ఎంత తగ్గిపోయిందని మనం అక్కడే ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు ఏ మిషన్ అంటే మెటీరియల్ కూడా అట్లాంటి మెటీరియల్ అంతే ఉంటుంది మనకి. ఇంత బిల్డ్ ఇంత హెవీ డ్యూటీ గేర్ బాక్స్ మీకు ఎక్కడ కూడా ఉండదు. మీరు ఏ పవర్ వీడర్ అన్నా చెక్ చేయండి. ఇది ఒకటి. ఇది వచ్చేసి మనకి దీంట్లో యాంటీ రొటేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఏ పవర్ వీడర్ లో కూడా ఉండదు మనకి. దీనికి ఎప్పుడైనా మనకి చెట్టు కొమ్మలు ఉండి చెట్ల తోటలో చేసుకోవాలనుకుంటే మనం సైడ్ కుండి రన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ చేసుకోవచ్చు మనం. అటు సైడ్ కావాలనుకుంటే అటు సైడ్ కూడా మనకి రొటేషన్ చూడండి, ఇవ్వండి ఇలా అటు కూడా రొటేషన్ అవుతా ఉంటుంది అనమాట. ఇట్లాంటి ఫ్యూచర్ అనేది ఏ పవర్ వీడర్ లో లేదు. అటు ఇటు రొటేషన్ చేసుకొని చేసుకోవడానికి కొంచెం కొత్తగా ఉంటుంది. కొమ్మలు మనకి తగలకుండా ఈజీగా రొటేట్ వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది. హెవీ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. దీని అంతా కూడా గేర్ ట్రాన్స్మిషన్ తో నడుగుతుంది. మనకి మల్టీ అటాచ్మెంట్స్, దీనికి ఏంటంటే ట్రాలీ అటాచ్ చేసుకోవచ్చు మనము. హెచ్టిపి స్ప్రేయర్ ఒక దగ్గర పెట్టేసుకొని ఒక 100 మీటర్లు ఇద్దరు ఫార్మర్స్ ఎట్ టైం వెళ్ళి మనం స్ప్రే చేసుకోవచ్చు. మనము వెనక సైడ్ పీటీఓ ఉంటుంది అనమాట, దాన్ని కనెక్ట్ చేసుకొని ఇదిగోండి చూడండి, దీన్ని పీటీఓ అంటారు. దీన్ని ఈ పీటీఓకి మనము హెచ్టిపి అట్లాంటివన్నీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. చాలా హెవీ డ్యూటీగా ఉంటుంది అసలు మనకి. ఎక్కడ కూడా మనకి ఏ క్వాలిటీ ఏది కూడా కాంప్రమైజింగ్ ఉండదు అనమాట. మైలేజ్ వచ్చేసి మనకి 1 లీటర్కి వచ్చేసి 45 నిమిషాల నుంచి 1 అవర్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ సాయిల్ ని బేస్ చేసుకోవాలి మనం, సాయిల్ కండిషన్ బట్టి. బ్లేడ్స్ లెంత్ వచ్చి 3 ఫీట్లు ఉంటుంది మాక్సిమం. దాన్ని 2 ఫీట్లలో కూడా మనం అడ్జస్ట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. అటాచ్మెంట్స్ మనం ఎట్లాంటి కంపెనీ నుంచి ఏంటంటే ఇప్పుడు లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ రేట్ ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఇప్పుడు కస్టమర్ అట్రాక్ట్ చేయాలని చెప్పేసి వెనక అది అంటారు, ఈ అటాచ్మెంట్లు ఆ అటాచ్మెంట్లు అన్ని ఇస్తా ఉంటారు. సో దాంట్లో వాడేది చాలా తక్కువ అంతే. అది ఇప్పుడు కంపెనీ వాడిది ఎట్లుంటుందంటే ఒక క్వాలిటీ ఇచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లాంటి ఏదో ఇచ్చి అట్రాక్ట్ చేయాల్సిన అవసరం కంపెనీకి లేదు.
ఎందుకంటే జర్మనీ కంపెనీ ఇది. జర్మనీ కంపెనీ వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే యాజ్ బాక్స్ పీస్ లో మీకు వచ్చేది ఇప్పుడు ఎట్లయితే మనం ఫిట్టింగ్ చేసామో ఈ టైర్స్ ఇవన్నీ కూడా ఇదే మోల్డింగ్ తోటి వస్తుంది. జస్ట్ హ్యాండిల్ ఇట్లా ఫోల్డ్ అయ్యి వస్తుంది, మనం ఇట్లా ఫిట్ చేసుకుంటాము. దానికి మనకి రైట్ లెఫ్ట్ అనే బ్లేడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇదిగోండి వీటిని రైట్ లెఫ్ట్ బ్లేడ్స్ అంటారు. ఇదిగోండి రైట్ అని ఇక్కడ ఉంది చూడండి, ఇది లెఫ్ట్ అని. ఈ 2 బ్లేడ్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 1.5 feet 1.5 feet ఉంటుంది, మొత్తం 3 feet అనమాట చేసుకుంటే. దాంతోపాటు ఈ టూల్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి మాత్రమే వస్తాయి బాక్స్ లో ఇవి మాత్రమే వస్తున్నాయి. మిగతా అడిషనల్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం కంపెనీలో కొన్ని థింగ్స్ ఉంటాయి, ఐరన్ వీల్స్ అని, ఫ్లవ్, గుంటక అట్లాంటివి ఉంటాయి. కల్టివేటర్ అనేది లేదు కంపెనీలో, మనకి రిజర్ అంటారు అనమాట. రిజర్ అట్లాంటి కంపెనీ నుంచి ప్రొవైడ్ అంటే అడిషనల్ కొనుక్కోవాలి అవి మనకి. సో ఇప్పుడు దీనికి మీరు అన్న ఈ యూనిట్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది జనరల్ గా వచ్చేసేసి మనము సబ్సిడీలు ప్రొవైడ్ చేద్దామని చెప్పి చూసాము కంపెనీ నుంచి కూడా. ఇప్పుడు సబ్సిడీస్ ఏం లేవు అని చెప్పేసి ఇంకా అప్రోచ్ అవ్వలేదు. మన తరపు నుంచి ఆల్రెడీ 5 లక్షలు డిడి కట్టి కూడా పెట్టాము. ఇది దాన్ని బేస్ చేసుకుంటేనేమో మామూలుగా 98,000 రూపాయలు సంథింగ్ ఏమో ఉంది. అది లేకపోవడం వల్ల మనం కంపెనీతో మాట్లాడుకొని ఏం చేసామంటే 75,000 రూపాయలకి ఇస్తున్నాము. మళ్ళీ వచ్చిన తర్వాత కొద్దిగా స్ట్రేట్ లైన్ నెగోషియేట్ చేసేసి ఇస్తా ఉన్నాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా మంది మనకి 58కి వస్తుంది, అంతకు వస్తుందని చాలా మంది అంటా ఉన్నారు. వస్తుంది 20,000 పైనుంచి 25,000 పైనుంచి మన పవర్ వీడర్లు దొరుకుతున్నాయి అని చెప్పి కనిపిస్తున్నాయి అంటా ఉన్నారు. మన దాంట్లో కూడా ఇంతకు వస్తుంది అంతకు వస్తుంది అని అంటా ఉన్నారు. చాలా మటుకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టిల్ కంపెనీ అనేది ఏంటంటే ఆన్లైన్ సేల్స్ అనేది ఉండదు. లోకల్ డీలర్స్ ని ప్రమోట్ చేయరు కంపెనీ ఎప్పుడు కూడా. స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని థింగ్స్ బయట వాళ్ళు తెలియని వాళ్ళు మిషన్స్ చూపిస్తా ఉన్నారు, సామాన్లు వేరే లోకల్ వేసేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని మీద కౌంటర్ ఫైల్స్ అయ్యి కూడా కేసులు నడిచి కొన్ని డీలర్షిప్స్ కూడా క్లోజ్ అయినవి ఉన్నాయి. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఏదో ఉట్టిగా చెప్పాము, మీడియా ముందు మాట్లాడుతున్నాం ఏదో ఉట్టిగా చెప్పాము అన్నట్టు కాదు. మేము కౌంటర్ ఫైల్స్ కూడా చూపిస్తాము. కంపెనీ ఏం చేస్తుందంటే ఇట్లాంటి అన్ని అబ్జర్వేషన్ చేసి ఎవరైనా ఇట్లా ఫాల్స్ చేస్తూ ఉంటుంటే వాళ్ళని వెంటనే కేసు బుక్ చేసేసి చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ట్రస్టీగా మాది ఇదే ప్లేస్ లో మీకు 2010 నుంచి ఎక్స్క్లూజివ్ స్టోర్ ఉంది స్టిల్ది. ఇదే మీ ప్రోడక్ట్ మాది ఏంటంటే కస్టమర్ రావాలి, వాళ్ళ ఫ్రెండ్ మేము ఏమైతే ఇస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాని బిల్డ్ క్వాలిటీ చూపిస్తాము, స్టార్ట్ చేసి చూపించి మీకు ఇస్తామన్నమాట. దీని మెయింటెనెన్స్ అనేది కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దీన్ని 4 స్ట్రోక్ ఇంజన్ అంటారు. 7.1 HP ఇంజన్ కెపాసిటీ తోటి వస్తుంది ఇది. మీకు గేర్ ట్రాన్స్మిషన్ అంటారు. దీనికి ఏంటంటే ఇంజిన్ ఆయిల్ పోసుకునేది ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 650 ml పడుతుంది ఇంజిన్ కి. గేర్ ట్రాన్స్మిషన్ కాబట్టి గేర్ బాక్స్ కి 2.25 లీటర్స్ గేర్ బాక్స్ ఆయిల్ పోసుకోవాలి. దానికి యాజ్ యూజువల్ గా మార్కెట్ లో ఏది చూసుకున్నా క్యాస్ట్రాల్ కంపెనీ మనకి 90 గ్రేడ్ గేర్ బాక్స్ ఆయిల్ అంటే ఇచ్చేస్తారు. 2.5 లీటర్లు పడుతుంది. ఇంజిన్ ఆయిల్ కూడా సేమ్ 20W40 వాడండి మన ఇండియన్ సాయిల్స్ ప్రకారము. దానికి వచ్చేసి 650 ml పడుతుంది. కాకపోతే ఒకటి, ఫస్ట్ ఏదైతే వీడర్ కొంటారో ఫస్ట్ 10 గంటల రన్నింగ్ అవర్స్ అంటారు కదా, రన్నింగ్ అవర్స్ లో మార్చేసుకోవాలి. సెకండ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, సెకండ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ 0 నుంచి కౌంట్ అనమాట మనకి అవర్స్. ఈ రోజు ఒక 3 గంటలు నడిపాం, రేపు ఒక 4 గంటలు నడిపాం, 7 గంటలు అట్లా ఒక వారంలో క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 25 గంటలు అయింది అనుకోండి మార్చేసుకోండి. మూడోది 35 గంటలు అంటే మళ్ళీ 0 నుంచి సైకిల్ స్టార్ట్ అనమాట. 35 గంటల తర్వాత మూడోది కూడా మార్చేసుకోండి. తర్వాత వచ్చేసేసి 45 నుంచి 50 గంటలు ఇన్ బిట్వీన్ అనమాట. అది అయిన తర్వాత మార్చుకున్న తర్వాత ఈ 4 అయిపోతుంది కదా, 5వది ఇక మీరు ఫ్రీక్వెంట్లీ ఇప్పుడు ఒక 60 గంటలకి 80 గంటల మధ్యలో మార్చుకుంటూ ఉండండి. ఇంజన్ ఆయిల్ అనేది ఎంత టైం టు టైం మార్చుకుంటే అంత మనకి మంచిది అనమాట. ఇంజన్ ఏదైతే మెయింటెనెన్స్ అంటారు కదా, చిన్న దానికి ప్రాబ్లమ్ వస్తుంది సార్, ఇది అవుతుంది హీట్ అవుతుంది అంటారు కదా, ఆ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉంటుంది. ఇంజన్ ఆయిల్ మనకు ఖర్చు వచ్చేది ఎంత సార్, మా అంటే 400 రూపాయలు వస్తుంది. అది కూడా 1 లీటర్ మళ్ళీ మనకి దీంట్లో పట్టే 650 ml. 2 లీటర్ తీసుకుంటే 3 సార్లు వాడచ్చు, అంతే 3 సార్లు వాడుకోవచ్చు జాగ్రత్తగా. అందుకని దాంట్లో కాంప్రమైజ్ కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే అదొకటి మెయింటైన్ చేసుకోండి. దీన్ని ఎయిర్ ఫిల్టర్ అంటారు. ఎయిర్ ఫిల్టర్ లో మనకి ఏంటంటే వీక్లీ వన్స్ ఇక్కడ ఆయిల్ లెవెల్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనకి వారానికి ఒక్కసారి తీసేసి పాత ఆయిల్ అంతా పడేసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసుకుంటా ఉండండి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ కదా, హెయిర్ అని సక్కంగా అయినప్పుడు అంతా కూడా డస్ట్ అనేది గుంజుకుంటా ఉంటుంది. అది చేసుకున్నారంటే మాత్రం ఇంక మిగతా ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే బ్లేడ్స్ అరిగిపోయినప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్లేడ్ సైజ్ ఇంత వస్తుంది మనకి. చాలా మంది ఏంటంటే బ్లేడ్ ఈ సైజ్కి వచ్చే వరకు నడుపుతా ఉంటారు. అదొకటి అంబుల్ రిక్వెస్ట్. అదేం చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేడ్ అనేది మనకి తగ్గిపోయిందంటే దానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక టైర్ అనేది మొత్తం అరిగిపోయిందంటే బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉండదు మనకి.
ఈ విధంగానే బ్లేడ్స్ అనేది కరెక్ట్ గా అరిగిపోయిందంటే దాని లోడ్ అంతా మనకి తెలియదు, కానీ లోడ్ అంతా ఇది ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ మీద పడుతుంది. ఆ గేర్ బాక్స్ రొటేట్ అయ్యేది ఇంజన్ నుంచి. అప్పుడు ఇంజన్ హీట్ ఎక్కడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. మీరు ఇన్ టైమ్ లో కొంచెం అయిపోయిన తర్వాత బ్లేడ్స్ మార్చుకోండి, అదొకటి రిక్వెస్ట్. బ్లేడ్స్ ఎట్లా ఎంత ప్రైస్ దొరుకుతాయి? బ్లేడ్స్ వచ్చేసి సార్ ఇది కూడా కంపెనీదే ఉంటుంది మీకు ఒరిజినల్ మన దగ్గర, ఎందుకంటే లోకల్ మనం ప్రిఫర్ చేయము. దీని కాస్ట్ వచ్చి 8,500 రూపాయల నుంచి 9,000 రూపాయలు ఉంటుంది. బయట జెన్యున్ కంపెనీస్ తో పోల్చుకుంటే మనది ఇంకా చాలా తక్కువ రేట్ మనది. దానికి కస్టమర్స్ కొంతమంది బయట ఇంతకే వస్తుంది అంతకే వస్తుంది అని అంటారు. మనం ఫస్ట్ నుంచి లోకల్ ప్రిఫర్ చేయము, మనం లోకల్ మనకు వాటికి ఐడియా ఉండదు మనకి. అవి సాయిల్ కండిషన్ బట్టి మినిమం ఎంత నుంచి అంతవరకు అంటే ఎన్ని గంటల వరకు రావచ్చు అవన్నీ? మీకు తక్కువలో తక్కువ అనుకున్నా కూడా సార్ మీకు 250 గంటలు మినిమం బ్లేడ్స్ అయితే మీకు ఈజీగా పనిచేస్తాయి సార్. మీకు ప్రాబ్లం ఉండదు. సాయిల్ హార్డ్ గా ఉండి అట్లాంటివి ఉంటాయి. సాఫ్ట్ నేచర్ ఉందంటే ఇంకా కొంచెం ఎక్కువనే వస్తాయి మనకి ఆటోమేటిక్ గా మనకి. సో అంటే జనరల్ గా ఇప్పుడు మిషన్ ఏదైనా కూడా కొంచెం కూలింగ్ ఉండాలి, కూల్ చేయాలి స్టార్టింగ్ లో ఇనిషియల్ గా అంటారు కదా. సో అట్లాంటి సిస్టమ్ అట్లాంటి అవసరం ఉంటుందా, లేకపోతే కొద్ది రోజులు? అవసరం 90% అవసరం ఉండదు. బట్ పెట్టుకుంటే ఏంటంటే మన అదొక సెట్ అయిపోయింది అనమాట. పెట్టుకుంటే ఏంటంటే ఇంజన్ కొంచెం కూల్ అయిపోయి అంత సెట్ అయిపోయి పెట్టుకుంటే బెటరే. అది కొత్తగా కొన్నప్పుడే, నాట్ ఫర్ కొత్తగా కొన్నప్పుడు ఒక 2 గంటలు అట్లా ఐడియల్ ఆర్పిఎం తోటి ఆన్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఏంటంటే ఇంజన్ అంతా సెట్ అయిపోయింది. ఎందుకంటే మనం కొత్త బండి కొనుక్కున్నా కూడా ఎక్కువ స్పీడ్ పోకుండా అంటారు కదా, ఆ విధంగా మనం జస్ట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్. ఇంకా పవర్ బీడర్తో పాటు స్ప్రేయర్లు ఉన్నాయి. ఆ స్ప్రేయర్లు ఉంటే ఎట్లాంటి స్ప్రేయర్లు ఉన్నాయి మనకు? జనరల్గా తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం వరకు చేసుకున్నటువంటి రైతులకు ఎట్లాంటి స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి మన దగ్గర? లేదు సార్, మనకి స్టిల్ కంపెనీలో అందరికి తెలియదు ఏం కాదు, మిస్ట్ బ్లోయర్ అనేది ఇది చాలా ఫేమస్. అది మనకి పెట్రోల్తో రన్ అవుతా ఉంటుంది అది. అయితే ఈ సంవత్సరమే ఒక 4 నెలల కింద మనం కొత్తగా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని బ్యాటరీ స్ప్రేయర్ లాంచ్ చేయడం జరిగింది. SGA 2000 అని అంటారు, స్టిల్ బ్యాటరీ స్ప్రేయర్ అనమాట. దీంట్లో ప్రత్యేకతలు ఏంటంటే మన మార్కెట్లో అనేది చాలా బ్యాటరీ స్ప్రేయర్స్ ఉన్నాయి. అవును, 18,000 రూపాయల దగ్గర నుంచి తీసుకొని 4,000 రూపాయల దాకా. ఓకే, అవన్నీ కూడా ఏంటంటే లిడ్ యాసిడ్ బ్యాటరీస్ తోటి రన్ అవుతూ ఉంటాయి. ఓకే, మన స్టిల్ వాళ్ళు ఏం చేశారంటే ఇస్ ద కామన్ బ్యాటరీస్ అవన్నీ కొత్తగా లాంచ్ చేసింది లిథియం అయాన్ అనే బ్యాటరీ తోటి లాంచ్ చేశారు అనమాట. ఇది లిథియం అయాన్ బ్యాటరీ అంటారు. చూసారా, లైట్ వెయిట్ అనమాట. ఇవ్వండి, నేను ఎంత సింపుల్ గా తిప్పేస్తున్నాను చూడండి. స్టిల్ ప్రొవైడ్ చేస్తాం, లిథియం అయాన్ బ్యాటరీ అంటారు. ఇగో ఎంత లైట్ వెయిట్. ఇగో మనం నార్మల్ గా వాడే బ్యాటరీ అనేది ఏంటంటే లిడ్ యాసిడ్ బ్యాటరీ మినిమం వచ్చేసి 2.5 నుంచి 3 కిలోలు బరువు ఉంటుంది. ఓకే, అది చాలా బరువు ఉండడము, మళ్ళీ వాటర్ బరువు ఎక్కువ. కాకపోతే ఈ థింగ్స్ అనేది కామన్ బరువు అనేది. అందులో మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే లిడ్ యాసిడ్ బ్యాటరీస్ లలో మనము ఒక్క నెల కనుక వాడకపోతే అది స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సేల్స్ అనేది డీయాక్టివేట్ అయిపోతాయి అనమాట. అది ఇంకొక నెల 2 months లో వాడకపోతే బ్యాటరీస్ డెడ్, ఇక కొత్తది వేయించుకోవాలి. అది కామన్, ఇక ఇప్పుడు వరకు నడుస్తుంది, అది జగమెరిగిన సత్యం అది. మన లిథియం అయాన్ బ్యాటరీస్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పని అయిపోయింది, మనము మర్చిపోయాము, ఇక మనకి ఒక 2 months వరకు పని లేదు, తర్వాత 2 months తర్వాత తీసినా కూడా లిథియం అయాన్ అనేది ఛార్జ్ చేసుకుని మళ్ళీ యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. అంటే మన స్టిల్ కంపెనీ లిథియం అయాన్ కాదు, మార్కెట్ లో ఏదైనా జెన్యూన్ గా లిథియం అయాన్ బ్యాటరీ అనేది దాని పనితనం అనమాట. లిడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేది కామన్ గా ఏదైనా కూడా అంతే ఉంటుంది. 2 months వాడకపోతే మాత్రం అదేంటంటే మనకి రైతానికి ఎక్స్ట్రా బడనే. అవును, అది ఇప్పుడు అంటే ఫార్మింగ్ అనేది 365 రోజులు అయితే ఉండదు. మనకి మోస్ట్లీ గట్టిగా వాడేది 4 నెలలు వాడతారు, మళ్ళీ పక్కన పెట్టేస్తారు. తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం అది వేయించుకొని ఇబ్బంది పడతా ఉంటారు. దానివల్ల ఈ లిథియం అయాన్ బ్యాటరీ తోటి బ్యాటరీ స్ప్రే లాంచ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా తయారు చేశారు, కాంప్రమైజ్ అవ్వకుండా. ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేసుకున్నామంటే కంటిన్యూ 8 hours రన్ అవుతుంది మనకి. దాంట్లో మంచి ఫ్రీక్వెంట్ టైప్ ఆఫ్ 4 type నాజిల్స్ ఇస్తున్నారు. దీంట్లో అడ్జస్ట్మెంటింగ్ నాబ్స్ కూడా మనకి, దీన్ని రెగ్యులేటర్ అంటారు, ఇది స్విచ్ అంటారు. ఇదిగోండి, ఇది స్విచ్, ఇది రెగ్యులేటర్. ఇది ప్రతిదాని కామన్, అందరూ గుర్తు అది కామనే కదా సార్ అంటారు. కానీ ఛార్జింగ్ వచ్చేసి మనకి సింపుల్ చిన్న పిన్ లాగా ఇచ్చారు చూడండి, ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చినట్టు చిన్నగా. ఇంతకుముందు పెద్దగా మనం అది పెట్టాలి, అట్లా లేకుండా చాలా ఈజీగా ఇచ్చారు. బ్యాటరీ దాంట్లో ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, ఇన్బిల్ట్ ఉంటుంది దీంట్లో మనకి కింద నుంచి. ఇది గమనించారు కదా, ఇది ఏ బ్యాటరీ స్ప్రేర్ ఉండదు, కొత్తగా అన్నమాట మనకి. ఇది వచ్చేసి ఏంటంటే పైన గమనించుకోండి, మనకి ఇదిగోండి ఈ ప్రెషర్స్ మనము ఏ టైప్ లో మనం చేసుకోవాలనే దాని మీద ఇది బటన్ అనమాట. మనమే ఇదిగోండి ఇట్లా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకి దాంట్లో ఈ సౌండ్ వస్తుంది చూడండి. ఈ వేరియంట్ లాగా అంటే షవర్ లాగా
ఇట్లా జిగ్జాగ్ లాగా ఇట్లా Okay, మంచిగా spray దూరంగా పడేదంతా ఉమ్, ఇది కంట్రోలింగ్ చేసుకుంటే మనం సరిపోతుంది అనమాట మనకి. మనకి పైపే కానీ గన్నే కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మార్కెట్లో ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోండి, చాలా హెవీగా ఉంటుంది క్వాలిటీ అనేది. ట్రిగ్గర్ చూడండి, ఇగోండి చాలా ఇప్పటి వరకు మార్కెట్లో ఇట్లా చాలా హెవీగా ఉంటుంది మనకి, తొందరగా పోయేది కాదనమాట. ఓకే, పైప్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు డైరెక్ట్. ఓకే, సో ఇది ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఎన్ని గంటలు వస్తున్నారు? మనం ఒక్కసారి ఇది ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి సార్, మనకి కంటిన్యూ 8 hours కంటిన్యూ రన్ చేసుకోవచ్చు అనమాట. 20 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మనకి. ఓకే, మనకి ఒకసారి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మోస్ట్లీ ఒక 4-5 hours పడుతుంది. ఓకే, ఈజీగా రన్ చేసేసుకోవచ్చు. 4-5 hours పెట్టుకుంటే ఒక 8 గంటల వరకు వాడుకోవచ్చు. ఒకవేళ మనకి టైమింగ్ మాకు ఎట్లా సార్ అది అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. చార్జర్ కి ఇండికేటర్ ఉంటుంది, మనకి ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఇండికేటర్ చూపిస్తుంటుంది, ఫుల్ ఛార్జ్ అయింది అన్నట్టు మనకి ఇండికేషన్ అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? దీని ప్రైస్ కంపెనీ వాళ్ళు మామూలుగా 8,000 చిల్లర ఉంది, మనం 7,500కి ఇస్తున్నాము. మీరు రిఫరెన్స్ తీసుకొని వచ్చారంటే ఇంకొక 5% అడిషనల్ డిస్కౌంట్ ఇచ్చేసి మనం ఫార్మర్ కి అందజేయడం జరుగుతుంది. ఇంకేమున్నాయన్నా? స్ప్రేయింగ్ సెగ్మెంట్ లో ఇప్పటి వరకు బ్యాటరీ చెప్పాను కదా, దీన్ని పోర్టబుల్ స్ప్రేయర్ అంటారు. స్టిల్ కంపెనీ వాళ్ళదే, హెవీ డ్యూటీలో ఉంటుంది మంచిగా. 2.1 HP ఇంజన్ కెపాసిటీతో ఉంటుంది. మంచి డిజైన్ ఫ్రేమ్ తోటి ఈజీగా క్యారీ చేసుకునేటట్టుగా. మీకు దీంతో పాటు ఏంటంటే ఫుట్బాల్, రిటర్న్ వాల్ పైపు, సెక్షన్ పైపు ఇస్తారు. మీకు ఇది 1 లీటర్ పెట్రోల్ వచ్చేసేసి నియర్ అబౌట్ దగ్గర 1 hour వస్తుంది మనకి. 100 meters పైప్ వేసుకొని మనం ఒక దగ్గర పెట్టేసుకొని డ్రమ్ లో ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. దీంట్లో మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో దొరికేదంతా కూడా ఇంత హెవీ డ్యూటీ పంప్ తోటి పోర్టబుల్ స్ప్రేలో ఎవ్వరు ఇవ్వట్లేదు. చూడండి, మీరు మార్కెట్ అంతా కూడా మీరు చేసుకోండి. అది ఒరిజినల్ మనకి దాంతో ఇస్తున్నారు, మనకి పిత్తల్ దాంతో ఇస్తా ఉన్నారు. చాలా హెవీ డ్యూటీగా మనకి. పెట్రోల్ ఎంత పోసుకుంటే ఎంతసేపు వస్తుంది మనకి? 1 లీటర్ పెట్రోల్ వచ్చేసేసి తక్కువ గంట సేపు వస్తుంది. ఒక గంటలో మీరు ఈజీగా ఎంత లేదు అనుకున్నా కూడా మనకి 2 ఎకరాలు ఈజీగా కవర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈజీగా కవర్ అయిపోతుంది. ఎందుకంటే ఒక దగ్గర పెట్టుకొని స్ప్రే చేసుకునేది కాబట్టి బడన్ ఉండదు. 100 meters వేసుకొని ఒక లెంత్ అంతా ఏరియా కవర్ చేసుకొని మళ్ళీ వచ్చేసి ఇంకొక ఏరియా కవర్ చేసుకుంటూ ఉంటాడు. మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మీకు 2TIL మిక్స్ చేసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు ఈ 2TIL అనేది చెప్పడం మర్చిపోయాను మీకు. ఇప్పుడు పైన గమనిస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా స్టిల్ కంపెనీ వాళ్ళ 2TILs. ఈ ఒరిజినల్ గా మీకు బాగా గమనించుకొని మేడ్ ఇన్ జర్మనీ నుంచి వస్తుంది. మీకు ఇగోండి చూడండి, మేడ్ ఇన్ జర్మనీ నుంచి వస్తూ ఉంది చూడండి, ఇగోండి మేడ్ ఇన్ జర్మనీ నుంచి. దీని ప్రత్యేకత ఏంటంటే మనకి మామూలుగా 2TILs బయట మార్కెట్లో దొరికేది 1 లీటర్కి 40 ml కలపాలి. అది ఎనీ పంప్ ఏదన్నా కానీ ఇప్పటి వరకు మన దగ్గర ఏ పంపు వాడినా ఏ మిషన్ వాడినా సరే, స్టిల్ కంపెనీ వాళ్ళది ఏంటంటే క్లియర్గా మనకి ఇక్కడ గమనించుకున్నారు ఇప్పుడు దాకా వీడియోలో మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, నేను చదువుతున్నాను. మిక్స్ 20 ml స్టిల్ 2T ఆయిల్ విత్ 1 liter ఆఫ్ పెట్రోల్, ఆర్ లేదంటే మిక్స్ 40 ml లోకల్ 2TIL విత్ 1 liter ఆఫ్ పెట్రోల్. అంటే ఏం గమనించారు, ఇది 40 ml కలిపితే మన స్టిల్ అయితే 20 ml కలపాలి. అంటే అది 2 లీటర్లు వాడే దగ్గర ఇది 1 లీటరే వాడుతున్నాం అనమాట మనం. ఇంకోటి ఏంటంటే దీని వల్ల అనేది ఇది ఫ్యూల్ జర్మనీ నుంచి వస్తుంది కాబట్టి మంచి సింథటిక్ లాగా ఉంటుంది. కార్బన్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వదు, ఇంజన్ హీట్ అవ్వదు, మెయింటెనెన్స్ అది తక్కువగా ఉంటుంది అనమాట. పని కూడా ఎక్కువసేపు చేసుకోవచ్చు, చాలా ఎక్కువసేపు చేసుకోవచ్చు. ఇప్పుడు మెయింటెనెన్స్ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా పైసలు మనకి సేవ్ అయినట్టే కదా. అదొకటి ఫార్మర్ గమనించుకోవాలి మనకి మెయిన్గా. అది చాలా అడ్వాన్స్, చాలా మనకి వాంటెడ్ ఉంటాయి అనమాట. ఇప్పటికి ఎన్నో మనం ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి 10 లీటర్లు 15 లీటర్లు తీసుకెళ్తా ఉంటారు. బాటిల్ ఎంత కెపాసిటీ? ఇది 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 800 రూపాయలు ఉంటుంది ఇది ఆయిల్ కాస్ట్ మనకి. అంటే మన ఇప్పుడు దానికి ఏమైనా ఎక్స్పైరీ డేట్లు ఏమైనా ఉంటే? లేదు సార్, ఈజీగా ఒకసారి మనం తీసుకున్నామంటే తక్కువ అనుకుంటే 2 సంవత్సరాలు అయినా ఈజీగా వాడుకోవచ్చు మనం, ఇబ్బంది ఏమీ లేదు. దానివల్ల చాలా బాగుంటుంది పోర్టబుల్ పవర్ స్ప్రేయర్కి. సో జనరల్గా దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? సో ఒక ఎన్ని ఎకరాల వరకు ఇది ఉంటే దాన్ని మనం అంటే ఎన్ని ఎకరాల విస్తీర్ణం సాగు చేస్తే దాన్ని వాడుకోవచ్చు. దీన్ని ఈజీగా తక్కువ అనుకున్నా కూడా 10 ఎకరాల వరకు ఈజీగా మనం ఆపరేట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తోటలో ప్యాడీలో ఏంటంటే మడ్ ఉంటుంది కాబట్టి భుజానికి వేసుకొని చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వరిలో చాలా ఈజీగా సునాయాసంగా ఒడ్డును పెట్టేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. తోటలో ఏంటంటే ప్రతి చెట్టుకు పోయి కొట్టాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒక దగ్గర పెట్టేసేసుకొని 100 మీటర్లు అంటే ఆల్మోస్ట్ మనకి దగ్గర
చాలా మంచిగా వెళ్ళిపోయి తోట మొత్తం కవర్ చేయొచ్చు. తోట మొత్తం కవర్ చేసేసుకోవచ్చు. ఇంకోటి అంటే మెయింటెనెన్స్ అనేది కామన్. మనకి ఎప్పుడైతే పని అయిపోయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆయిల్ ప్రాపర్గా వాడి ఇంజన్ మెయింటైన్ చూసుకోండి. మీరు అప్పుడప్పుడు ప్లగ్ క్లీన్ చేసుకోవడం, ఎయిర్ ఫిల్టర్, ఇట్లాంటి చిన్న థింగ్స్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎయిర్ ఫిల్టర్ అంటే 180 రూపాయలు అట్లా ఉంటుంది. ప్లగ్ ఒరిజినల్ కంపెనీ అయితే 300 రూపాయలు ఉంటుంది మీకు, చిన్న చిన్న అయ్యే. దీంట్లో పోర్టబుల్ ఈ స్ప్రేయర్ లో వచ్చేసేసరికల్లా మనకి ఈ సీజన్ ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం స్ప్రే చేసుకున్నాము, చేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఏదైతే ఒక బుంగ తీసుకొని లేకపోతే బకెట్ తీసుకొని దాన్ని ఫ్రెష్ వాటర్ పెట్టుకొని మనం దాని పక్కన పెట్టి ఫుట్బాల్ దాంట్లో వేసి స్ప్రేయింగ్ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కెమికల్ చేస్తాం కదా, ఎండ్ ఆఫ్ ది పాయింట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వరకు స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత మిగతాది దీంట్లో స్టోరేజ్ అయిపోతాయి, మిగిలి ఉంటాయి. ఎనీ పంప్ మనదేని కాదు, పంప్ అయినా కూడా వెనక మనకి ఆగిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏదైతే ఫ్రెష్ వాటర్ పోసి మనం స్ప్రే చేస్తామో అవి ఉన్న కెమికల్ ని ఆ ఫ్రెష్ వాటర్ బయటికి నెట్టేస్తుంది. నెట్టేయడం వల్ల లోపల మనకి స్టోరేజ్ అయితే ఫ్రెష్ వాటర్ ఉంటుంది కానీ కెమికల్ ఉండదు. చాలా మంది ఈ మెయింటెనెన్స్ అనేది ఎవ్వరు చేయరు. 100లో 99 మంది కూడా చేయరు. ఎవరో ఒక్క పర్సన్ దాన్ని జాగ్రత్తగా చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ లేబర్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ మీద ఎవరు అది చేయరు అనమాట. అదొకటి మాత్రం చేశారంటే మాత్రము మీరు ఇట్లాంటిది ఇచ్చారు అట్లాంటిది ఇచ్చారు అని చెప్పేసి ఎవరైతే అమ్మారో వాళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు, మమ్మల్ని తలుచుకోవాల్సిన అవసరం ఉండదు. మా దగ్గరకు వచ్చారని అంటే మీకు బడన్, అది సర్వీస్ చేయించుకుంటారంటే పైసలు అన్నట్టే. అది అనేది మీకు బడన్ లేకుండా ఈ టిప్స్ పాటించారంటే మీరు మా దగ్గర రావాల్సిన అవసరమే ఉండదు. అంటే మేము ఎప్పుడైనా మా దగ్గర రావాలని కోరుకుంటాము, రాకూడదంటే పైసలు పెట్టుకుంటే రాకూడదు అని చెప్పి మా కోరిక. అంతే అంతే. సో మెయింటెనెన్స్ ఎక్కువ ఉండకుండా. సో ఇంకేం ఇది వచ్చేసి వాటర్ పంప్ అంటారు సార్. ఇది మనకి తెలియదు కాదు, వాటర్ పంప్. మన స్టిల్లో లైక్ మొత్తం 4 రకాలు ఉన్నాయి. ఇది చిన్నది 2x2 హెడ్ అంటారు. మనం ఇప్పుడు ఏదైతే చూసామో అదే ఇంజిన్ సేమ్ దీనికి కూడా ఉంటుంది. 2 స్ట్రోక్ ఇంజిన్ అనమాట మనకి. ఇది వచ్చేసేసి 1 నిమిషానికి 230 లీటర్లు త్రో చేస్తుంది. మైలేజ్ వచ్చేసేసి 2 గంటలు వస్తుంది 1 లీటరు. 2 గంటలు మనకి. ఇది కాకపోతే అగ్రికల్చర్ పర్పస్ చాలా తక్కువగా వాడుతుంటారు. ఏదంటే 1 ఎకరంలో కూరగాయలు వేసుకొని ఏదైనా చేసుకోవాలనుకుంటే దానికి పెద్ద ఎత్తున ఒకేలా ఉండి నీళ్లు బారించుకోవాలనుకుంటే ఇక్కడ గమనిస్తున్నాం చూడండి సార్, ఈ వాటర్ పంప్స్ అవి. ఇది 4x4 హెడ్ అంటారు. ఇది 3x3 హెడ్ అంటారు. ఇది మనకి ఇది వచ్చేసి WP 600 మోడల్. ఇది వచ్చేసి WP 700 మోడల్ అంటారు. దీనికి 7 HP ఇంజన్ కెపాసిటీ. ఇది 6 HP ఇంజన్ కెపాసిటీ అనమాట మనకి. 2 కూడా మనకి ఫ్యూల్ 4 స్ట్రోక్ ఇంజన్ తోటి రన్ అవుతుంది. మనకి ప్యూర్ పెట్రోల్ పోసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ కామన్ గా మనం పవర్ వీడర్స్ కానీ ఏదైతే ఎట్లా వాడతామో ఆ విధంగానే దీనికి కూడా వాడుకోవాలి. 1 నిమిషానికి 1050 లీటర్లు త్రో చేస్తుంది ఇది. 1 నిమిషానికి లైక్ మనం ఒక ఒడ్డును పెట్టేసేసుకొని ఈజీగా కాలువలో నుంచి లిఫ్ట్ చేసుకోవడం కానీ ఏదైనా కానీ ఈజీ మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది మనది. చాలా పవర్ఫుల్, మంచి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఇది. చాలా బాగుంది. ఎర్తాగర్స్ ఏమి ఉన్నాయి, ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? అవి మేజర్గా ఎట్లాంటి రైతులకు యూజ్ అవుతాయో చెప్పండి. ఎస్ సార్, మన దగ్గర ఎర్తాగర్స్ స్టిల్లో అనేది BT 230 అని ఉంటుంది. 2.1 HP ఇంజన్ కెపాసిటీ. మీరు గమనించారో లేదో, ఇది ఈ ఇంజన్ ఇందాక మీకు చెప్పినట్టు వాటర్ పంప్ ఒకటి, మీకు పోర్టబుల్ స్ప్రేయర్ అని చెప్పాను కదా, సేమ్ అదే ఇంజిన్ దీనికి కూడా బిల్డ్ అవుతుంది మనకి. చాలా హెవీగా మంచిగా ఉంటుంది. గేర్ బాక్స్ తోటి మంచి ఫ్రేమ్ చేసేసుకొని. ఇది ఎట్లా అంటే మనకి ఏ ఫార్మర్స్ అంటే ఇప్పుడు ఫినిషింగ్ చేసుకోవడానికి, చాలా మంది కొంతమంది మొక్కలు నాటుకోవడానికి, అట్లాంటి సినారియోలో ఈ మనకి ఎర్తాగర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది బాగా. మనకి ఈ ఎర్తాగర్కి సైజ్ వచ్చేసి మనకి బిట్ 4 ఇంచులు 3 ఇంచుల దగ్గర నుంచి 1 ఫీట్ బిట్ వరకు రౌండ్ అయ్యా వరకు వేసుకోవచ్చు. దీనికి కంఫర్టబుల్ ఈజీగా ఉంటుంది. మిషన్ తో పాటు బిట్ అనేది రాదు కంపెనీ నుంచి. మిషన్ సపరేట్ కొనుక్కోవాలి, బిట్ అనేది సపరేట్ కొనుక్కోవాలి. మీరు తీసుకునే సైజుని బట్టి బిట్ది కాస్ట్ ఉంటుంది. ఏ బిట్ తీసుకున్నా సరే కానీ మీకు డెప్త్ వచ్చేసి 2.5 ఫీట్లు డెప్త్ వెళ్తుంది. మాక్సిమం రౌండ్ అయ్యే సైజ్ వచ్చేసి చెప్పాను కదా 1 ఫీట్ వరకు అయితే మనం ఆ సైజ్ తోటి హోల్ డిగ్ చేసుకోవచ్చు. ఇక 2 ఫీట్లు అట్లాంటిది అంటే ఉండదు. ఇంకోటి మార్కెట్లో ఇప్పుడు బాగా ఏంటంటే వీల్ టైప్ ఉన్నాయి సార్, అవి ఉన్నాయని అంటారు. అవి మన వాళ్ళు చైనీస్ మోడల్స్ లో మనది ఉండదు. మన ఫస్ట్ నుంచి కూడా ఉన్నది ఇదే మోడల్ ఉంటుంది. ఇదే చేస్తూ ఉంటాం. క్వాలిటీ బాగుంది. కొంతమంది చాలా మంది నర్సరీస్ కూడా వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. నర్సరీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్పస్ కాదు, కొంతమంది మొక్కలు నాటడానికి వాళ్ళు మనం ఫార్మింగ్ చేసుకున్నా ఉంటుంటే మాకు వచ్చి ఈ మొక్కలు నాటండి అని అంటారు కదా, ఆ బేస్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టిల్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 99% హ్యాపీగానే ఉంటారు. బికాజ్ ఆఫ్ కంపెనీ పాలసీ ఏంటంటే
స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేయడం ఫస్ట్ మెయిన్. అమ్మడం అనేది ఇది నాట్ ఏ కామన్. ఒక 10 మాటలు ఎవరైనా అమ్ముతారు, 10 మాటలు మంచి మాటలు చెప్పేది అది ఇది. తర్వాత ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ తర్వాత సర్వీస్ అనేది చాలా ముఖ్యం. అమ్మిన తర్వాత దాంట్లో కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం స్పేర్ పార్ట్స్ చాలా అక్యురేట్ మంచి ఇస్తూ ఉంటుంది డీలర్స్కి. మేము సో దట్ అదే మనం సర్వీస్ కూడా వాళ్ళు మాకు ఎలా ఇస్తూ ఉంటారు, మనం కూడా సర్వీస్ అదే కస్టమర్స్కి ఇస్తూ ఉంటాం కాబట్టి హ్యాపీగానే ఉంటారు. స్టిల్ నుంచి ఆ ఇబ్బంది ఉండదు. ఈవెన్ స్క్రూ అయినా కూడా స్టిల్ దాంట్లో ఏంటంటే స్పెషాలిటీ, ఈవెన్ స్క్రూ కూడా మనం లోకల్ లేకుండా స్టిల్ అనేది చిన్న అది పాయింట్ ఉంటుంది, గమనించుకోండి మీరు. అసలు అంత అక్యురేట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది స్పేర్ పార్ట్స్ అనేది. సింపుల్గా అనిపిస్తుంది అనేది అట్లా అనమాట. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి 25,500 ఉంది ఇంజన్ ప్రైస్. బిట్ ప్రైస్ చెప్పాను కదా ఇందాక, 4 ఇంచుల నుంచి 1 ఫీట్ వరకు. అది డిపెండ్స్ ఆన్ బిట్ సైజుని బట్టి ఉంటుంది కాస్ట్ అనేది. అంటే యూజువల్ ఎట్లాంటి బిట్లు వాడుతుంటారు, వాటికి ఎంత ప్రైస్ ఉంటుంది? మామూలుగా మార్కెట్లో అనేది సింగిల్ స్పైరల్ బై లైట్ వెయిట్ ఉంటాయి. మన దగ్గర కొంచెం ఇంపోర్టెడ్ బిట్స్ మెయింటైన్ చేస్తాం మనము. డబల్ స్పైరల్ అంటారు అనమాట. ఇది గమనించుకున్నారు కదా, డబల్ స్పైరల్. డబల్ స్పైరల్ అంటే 2 వీల్ డ్రైవ్ 4 వీల్ డ్రైవ్ ఎలానో ఇప్పుడు మనకి ఇది ఒక రౌండ్ తిరిగేసరికల్లా డబల్ స్పైరల్ ఏంటంటే 2 రౌండ్లు తిరిగినట్టు అనమాట. అంటే ఈజీగా డిక్ అవుతుంది, మనిషి మీద లోడ్ పడకుండా. క్వాలిటీ కూడా చాలా హెవీ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. మీరు పట్టుకొని టచ్ అండ్ ఫీల్ అనమాట. చూసినాకనే మీరు తీసుకోవచ్చు. మన దాంట్లో కామన్ గా ఇప్పుడు 4 ఇంచులది వచ్చేసి 2,000 రూపాయలు, 1,800 అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6 ఇంచులది ఉంటుంది. 6 ఇంచులది వచ్చేసి ఏమో 4,800 రూపాయలు సంథింగ్ లైక్ దట్ అట్లా. దానిలో ఇంపోర్టెడ్ క్వాలిటీ అంటేనేమో 6,500. తర్వాత ఇంకొక మళ్ళీ 2 రకాలు మెయింటైన్ చేస్తా ఉంటాం. ఇంపోర్టెడ్ రెండు కూడా డబుల్ స్పైరల్, మళ్ళీ సింగిల్ స్పైరల్ ఇవ్వం మనం, 2 డబుల్ స్పైరల్ వేస్తాము అట్లా. ఇంకోటి వచ్చేసి ఇంపోర్టెడ్ లో 12 ఇంచులు 8,500 ఉంది. నార్మల్ అంటేనేమో 5,800 ఉంది. దానికంటే ఇంకో కొంచెం తక్కువ సైజ్ అంటే 7,500 ఉంది ఇంపోర్టెడ్ లో. నార్మల్ దాంట్లో వచ్చేసి 5,000 రూపాయలు, 4,800 రూపాయలు ఆ రేంజ్ లో ఉంటాయి అన్నమాట. దీంట్లో భాగంగా మీకు ఇంకోటి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది చూడండి. మామూలుగా మనం ఏది చేసినా కూడా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్టికల్చర్ క్రాప్స్ అట్లా వేసినప్పుడు ఈవెన్ మ్యాంగో అది ఇది ఉన్నా కూడా ప్రూనింగ్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మనకి కామన్ తెలియదు ఏముంది, ప్రతి ఒక్కటి ఏదైనా మాన్యువల్ కట్టర్స్ తీసుకొని మనం చేతితో కట్ చేస్తూ ఉంటాము. ఇగోండి ఇట్లాంటి కట్టర్స్ ఇవన్నీ మార్కెట్లో కామన్ అనమాట. ఇగోండి ఇట్లా. కాకపోతే ఇట్లా ఎంతకాలం అని మనిషి చేతితోటి మనం ప్రెస్ చేయడము, ఎక్కువసేపు చేయలేకపోవడము, చెయ్యి నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి అన్నిటికీ కంపెనీ అనేది చెక్ పెట్టేసేసి ఇగోండి ఇట్లాంటి అన్ని కామన్ అనమాట. ఇప్పుడు మాన్యువల్ అన్ని కామన్ అయిపోయినాయి మనము ఈ త్రూ అవుట్ అనమాట. అయిన తర్వాత కంపెనీ ఏంటంటే కొత్తగా మనకి సిగ్నేచర్ బ్యాటరీ సిగ్నేచర్ అనేది లాంచ్ చేసింది. ఇగోండి ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల ఇగోండి ఒక ఛార్జర్ ఇస్తుంది, మీకు ఒక బ్యాటరీ ఇస్తుంది, ఈ సిగ్నేచర్ ఉంటుంది అనమాట. ఇది చాలా స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ కూడా వచ్చినాయి చూడండి. ఇదంతా కూడా మీకు చాలా బాగా ఉంటుంది, ఈజీ టు ఆపరేట్ అనమాట. ఇప్పుడు మనం పెట్టాం కదా, ఇదిగోండి బ్యాటరీ ఇన్సర్ట్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ ఆన్ ఉంటుంది, సౌండ్ వచ్చింది కదా, ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఎలాంటి మనకి బలం అవసరం లేదు. సీనియర్ సిటిజన్ అయినా కూడా ఈజీగా ఇక్కడ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ తెలుస్తూ ఉంటుంది ఎంత ఉందనేది. ఇవన్నీ చూడండి, ఈ పక్కన చిన్న బ్లేడ్స్ లాగా ఉంటే కింద కనిపిస్తుంది కదా 170 అనేది, అది కటింగ్స్ అనమాట. అంటే ఎన్ని కటింగ్స్ చేశాము అనేది అనమాట. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకున్నాం అనుకుంటే మనకి ఈజీగా ఎలాంటి డౌట్ లేకుండా 2,000 కటింగ్స్ పైన మనం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు బ్యాటరీ పెట్టిన తర్వాత ఒక 200 కటింగ్స్కి 100 కటింగ్స్కి పోయిందంటే ఊరికి మళ్ళీ ఛార్జింగ్ వచ్చి పెట్టుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అలాంటిది అనేది లేకుండా దీనికి మనకి ఈజీగా ఇది ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే ఇక చూశారు కదా, ఎలాంటి అనేది లేకుండా ఇగో ఇలా మనం ఇలా కట్ చేసామంటే ఇప్పుడు ఒక కటింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇందాక మీరు గమనించారు కదా, ఇప్పుడు చూడండి 176 ఉంది కదా. ఇప్పుడు మనం ఒక పుల్ల పెట్టామనుకోండి, కట్ చేసాము ఇక్కడ 177 అయింది, మళ్ళీ పెట్టాము 178. అంటే ఎన్ని కట్ చేసామని మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. బ్యాటరీ ఎంత కెపాసిటీ ఉందనేది కూడా మన డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట ఈజీగా. ఒక్క పర్సనే ఎలాంటిది ఎవ్వరితో డిపెండ్ అవ్వకుండా హాయిగా చేసుకొని ఇంట్లో కానీ అండ్ ఫామ్లో కానీ ఈజీగా ఇట్లా పెట్టేసుకొని ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా ఫేమస్ అనమాట. బ్లేడ్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా బిల్డ్ క్వాలిటీలో ఉంటుంది. కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు ఇది వాడుతూ ఉండబట్టి మనకి. ఇదిగోండి ఇదొకటి లాంచ్ చేసింది మంచిగా, చాలా బాగుంది రిజల్ట్. ఇది కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు దీని వల్ల. హార్టికల్చర్ పండ్ల తోటలు చాలా
కూరగాయలు పెంచుకునేటోళ్ళకి ప్రతి దాంట్లో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఛార్జింగ్ పెట్టడానికి మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి గంట బాల్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇది ఒకటి లాంచ్ చేశారు. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న మనకి ప్రూనింగ్ చేసుకోవడానికి చెట్లు, ఇంతకుముందు మాన్యువల్ చూపించాను కదా, రంపం అంటా ఉంటారు, అది పెట్టి రంపాలు పెట్టి కోసుకుంటా అవన్నీ ఇబ్బంది పడతా ఉంటారు అనమాట. అలాంటిది లేకుండా మన స్టిల్ కంపెనీ అనేది ఏం చేసిందంటే ఇదిగోండి మార్కెట్లో GTA 26 అనేది లాంచ్ చేసింది. ఇదొకటి. బ్యాటరీ ప్రూనర్ ఇది. మనకి చార్జర్ వస్తుంది దీంట్లో. ఓకే. మనకి ఇలా బ్యాటరీ వస్తుంది. ఇది మాన్యువల్ బుక్ ఉంటుంది. మనకి ఇట్లా ఆయిల్ బాటిల్ ఇస్తారు ఒకటి, ఓకే, చిన్నగా. అండ్ దీంట్లో ఒకటి గమనించుకున్నారు కదా, ఇది ఎందుకు అని అంటే మనకి ఎప్పుడన్నా ఇదే దానికి ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే, కింద నుండి దీన్ని చేసుకోవాలనుకుంటే ఇగోండి ది GTA 26 ఎక్స్టెన్షన్. ఇగోండి మనకి ఇగోండి అంటే 5 feet వరకు 1.5 మీటర్స్ లేదంటే 5 feet అనమాట మాక్సిమం. ఆ లెవెల్లో ఈ రొటేషన్ కూడా 60 degrees వరకు రొటేషన్ అయితే ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట అడిషనల్ గా, ఎప్పుడైనా కావాలి. కొంతమంది ఏంటంటే అబ్బా కావాలి సార్, కొంతమంది చేతిలో పట్టుకొని చేసుకుంటూ అంటారు కదా, దానికోసం ఇబ్బంది పడకుండా ఇట్లాంటిది కావాలి అన్నట్టుగా దీన్ని వేస్తారు. ఇది ఈజీ టు ఆపరేట్. ఇది కూడా పెద్ద మెకానిజం ఏమీ లేదు. సింపుల్ బ్యాటరీ తీస్తాం కదా, బ్యాటరీ తీసి ఇన్సర్ట్ చేసేస్తున్నాం చూడండి. చేసేసిన తర్వాత ఎంత ఛార్జింగ్ ఉందనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అంటే సింగిల్ పాయింట్ లోనే ఉంది. ఫుల్ ఛార్జ్ ఉంటేనేమో అన్ని పాయింట్లు ఉంటాయి ఇక్కడ మనకి. ఇప్పుడు సింగిల్ పాయింట్ లో ఉందన్నమాట. తీసేసుకొని ఈ చైన్ ఉంటుంది కదా, ఇక మనం ఇలా పట్టేసుకొని చేస్తూ ఉండొచ్చు. ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ చైన్ కానీ బార్ కానీ ఏది పోయినా మన దగ్గర దొరుకుతూ ఉంటుంది. బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిల్ బాటిల్ అనేది ఉంది కదా, మనం ఎప్పుడైతే వుడ్ని కట్ చేయాలనుకున్నప్పుడు దీని పైన నుంచి అప్లై చేసుకోవాలి. మనం ఇలా చేసేసుకొని ఒక 4-5 కొమ్మలు కట్ చేసినాక మళ్ళీ డ్రై అవుతుంది కదా, మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని జోబ్లో, అందుకే ఈజీ హ్యాండ్ ఇది ఇచ్చారు. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా కొత్త మోడల్ లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇట్లా పైనుంచి చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దేర్ ప్లానింగ్. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది జనరల్? ఇది ఎట్లాంటి పంటలకు మనం ఇది వచ్చేసి మనకి ఇందాక నేను చెప్పాను కదా, మంచిగా ప్రూనింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సేమ్ రంపం పెట్టి పోయడం ఇవన్నీ చేయకుండా ఈ సైజు దగ్గర నుంచి తీసుకొని మనకి ఈ సైజు ఉన్నంత వరకు కూడా ఈజీగా ఒక్క పర్సన్ సింపుల్ గా చేతిలో పట్టుకొని, లేడీస్ అయినా సరే బరువు అనేది లేకుండా చాలా ఈజీ ఇన్బిల్ట్ చూడండి, పట్టుకొని హ్యాపీగా మనం ఇటు పట్టేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. మీరు చాలా బాగుంటుంది అనమాట. ఇది మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. మనము దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? దీని ప్రైసింగ్ వచ్చేసి మీకు 16,000 రూపాయలు ఉంటుంది. ఓకే, మీకు మార్కెట్లో. అయితే మీరు ఇంతకుముందు కాయలు అన్నారు కదా, ఆ డబ్బా అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మంచి పాయింట్ వేశారు. ఇది కంపెనీ నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టు మనకి అయిపోయిందంటే, ఇందాక నేను అన్నాను కదా మార్కెట్లో మనకి ఆయిల్ అనేది ఏంటంటే చైన్ కి లూబ్రికెంట్ ఉండాలి. ఉంటే వుడ్ అనేది స్మూత్ గా కట్ అవుతూ ఉంటది. చైన్ లైఫ్ అనేది తొందరగా అయిపోదు. అలాంటిది మనం మళ్ళీ కంపెనీ నుంచి కొనాలన్న ఆప్షన్ ఏమీ లేదు. మనం లోకల్ మార్కెట్ లో మన లాల్గూడ అట్లాంటిది ఏదన్నా 180 రూపాయలు లీటర్ వస్తుంది అనమాట. ఒక లీటర్ బాటిల్ తెచ్చుకొని దీన్ని ఫిల్ చేసేసుకొని వాడుకుంటా ఉంటాడు. అంటే ఏం ఆయిల్ అని చెప్పి తీసుకోవచ్చు, ఇంజన్ ఆయిల్ అని చెప్పి తీసేసుకోండి. అంటే చైన్ కోసం లూబ్రికెంట్ కావాలి, పర్టికులర్ ఈ ఆయిలే ఉండాలన్నట్టుగా ఏమీ లేదు. ఆయిల్ అయితే ఉండాలి అంతే, దట్స్ ఇట్ అంతే. కాకపోతే ఎక్కువ కాస్ట్లీ అవసరం లేదు, ఎందుకంటే వేస్టేజ్ అవుతా ఉంటుంది కదా మనకి. ఆ వుడ్ లో కట్ అయినప్పుడల్లా వేస్ట్ అవుతా ఉంటుంది కాబట్టి నార్మల్ ఏ ఆయిల్ తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట మనకి. సో బ్రష్ కట్టర్లు ఏ రేంజ్లో ఉన్నాయి, అసలు ఎట్లాంటివి ఉన్నాయి ఒకసారి చూపించండి. మన స్టిల్లో మనకు తెలియంది కాదు, బ్రష్ కటర్స్ అండ్ చైన్ సాస్లలో వరల్డ్ నెంబర్ 1 అనమాట. మన స్టిల్ని బీట్ చేసినంత వరకు ఇంకా ఇప్పుడు వరకు కూడా ఇంకా ఏది రాలేదు. కొన్ని కంపెనీస్ వచ్చినా కూడా నిలబడలేదు. దాంట్లో చాలా వేరియంట్స్లలో ఇచ్చారనమాట. రైతుకి తన అవసరాన్ని బట్టి ఎంతవరకు కావాలి, ఎంత కావాలి. ఇంతకుముందు ఏంటంటే ఆప్షన్ లేకుండా అదే మన దగ్గర అదే కొనాలి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా నీ అవసరం ఎంతైతే ఉంటుందో అంతవరకు ఆ రేంజ్ని బట్టి కొనుక్కునేటట్టుగా కంపెనీ లాంచ్ చేసింది. దాంట్లో ముందుగా ఫస్ట్ మోడల్ మనం ఇది చూస్తున్నాము, 3001 అనే మోడల్. మనకి 1.3 HP ఇంజన్ కెపాసిటీ తోటి ఇది ఉంటుంది. ఇది బేస్ వేరియంట్ అంటారు అనమాట, స్టార్టింగ్ మోడల్. దాని తర్వాత సెకండ్ బేస్ వేరియంట్ లో FS 230 అనేది ఉంటుంది. ఇది 2.1 HP. ఇది కూడా చాలా ఫేమస్ అయిన మోడల్ మనకి. తర్వాత వచ్చేసేసి 120 అనేది ఉంది. ఇది సెమీ ప్రొఫెషనల్ అంటారు వీటిని. ఇది కూడా అగ్రి సెగ్మెంట్ కోసమే యూజ్ అయ్యేది. తర్వాత దాంట్లోనే
FS 250 అని ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి 2.2 HP ఇంజన్ కెపాసిటీ తోటి ఉంటుంది. ఇది కూడా సెమీ ప్రొఫెషనల్లోనే ఉంటుంది. తర్వాత తీసుకుంటే FS 351 అనేది ఉంటుంది. ఇది ఫుల్లీ ప్రొఫెషనల్ అంటారు ఇక నుంచి. 351 FS 410. తర్వాత ఇంకొక మోడల్ ఉంటుంది, అది FS 460 అని. మన దగ్గర ఉండే మనం డెలివరీ ఇచ్చేసేసాం కస్టమర్కి. ఇన్ని వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఈ సెమీ ప్రొఫెషనల్స్ ఏంటంటే మన అగ్రి సెగ్మెంట్లో మనం ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండి మల్టీపర్పస్ లో వాడాలనుకుంటున్నాం వీడర్ కూడా అని అనుకున్న వాళ్ళకి ఈ 2 మోడల్స్లలో వాళ్ళ కెపాసిటీని ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనేది వాళ్ళు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. ఈ వచ్చేసేసి ఏమో మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 1 ఎకరం వేసుకొని 2 ఎకరాలు వేసుకొని నాకు ఒక రోజుకు 3 గంటలు అట్లా పని చేసుకుంటాను సార్ అని అన్న వాళ్ళకి మనం బేస్ వేరియంట్ ప్రిఫర్ చేస్తాం అనమాట. అవసరం ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళకి ఏరియా తక్కువనే ఉంది, వాళ్ళు ఎంతైనా పెట్టగలరు అని చెప్పి మేము అది ప్రిఫర్ చెయ్యం అవసరం లేని దగ్గర. ఎందుకంటే సార్ మీ ఏరియాకి ఇది సరిపోతుంది, ఈ బేస్ వేరియంట్ తీసుకొని అని చెప్పి మేము ప్రిఫర్ చేస్తాము. మాది అదే స్పెషాలిటీ అనమాట. ఇది వచ్చేసి 230 ఇందాక నేను అన్నాను కదా, కొంచెం మాకు బాగా పాపులర్ మోడల్ అనేది. ఇది అగ్రికల్చర్ అనేది వాళ్ళే కాకుండా చాలా మటుకు ఈ హైవే వాళ్ళు కొంటా ఉంటారు అనమాట. హైవే వాళ్ళు, కొన్ని కంపెనీస్ వాళ్ళు, ఫార్మ్ హౌసెస్ వాళ్ళు బాగా కూడా ఈ 230 బాగా హాట్ మూవ్మెంట్ అనమాట. టాప్ సెల్లింగ్ అని అంటారు కదా, ఈ మాకు బాగా టాప్ సెల్లింగ్. 2.1 HP కెపాసిటీలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా ఏంటంటే కంపెనీ 1.5 hours ప్రిఫర్ చేస్తూ ఉంటుంది 1 లీటర్ పెట్రోల్. బట్ మేము ఎవరికి కూడా చెప్పం, మేము 1 hour అని చెప్తాం. డిపెండ్స్ 45 minutes to 1 hour సార్, డిపెండ్స్ ఆన్ మనం టోటల్ మనం ఇచ్చే ఎక్సలేటర్ మన చేతుల్లో ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తా ఉంటాం అనమాట. ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ వచ్చిందంటే కస్టమర్ సంతోషపడతారు, కానీ ఏదో అమ్మడం కోసం ఎక్కువ చెప్పి తక్కువ వచ్చిందంటే మనకి కంప్లైంట్ లాగా అయిపోతుంది, బాగుండదు. కాబట్టి మేము ఏ మోడల్ తీసుకున్నా మేము అదే చెప్తా ఉంటాం అనమాట. అట్లా అనమాట. సో ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటాయి? ప్రైస్ రేంజ్ వచ్చేసి స్టార్టింగ్ ఇది వచ్చేసి 16,000 రూపాయల నుంచి ఉంటుంది బేస్ వేరియంట్. ఇది వచ్చేసి మనకి 26,000 ఉంటుంది. ఇది వచ్చేసి 32,500 ఉంటుంది. ఇది వచ్చేసి 42,000 ఉంటుంది. ఇది వచ్చేసి 55,000 ఉంటుంది. ఇది వచ్చేసి ఏమో 69,000 70,000 రూపాయలు ఉంటుంది. ఇంకో మోడల్ చెప్పాను కదా నేను, అది వచ్చేసి 80,000 చిల్లర ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా మీరు వచ్చిన తర్వాత స్ట్రైట్లీ నెగోషియబుల్. సార్ పేరు చెప్పారంటే మీకు ఒక 5 to 10% డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు. ఇంట్లో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ మిషన్ కొన్నా కూడా మీకు దీంతో పాటు అన్నీ ప్రొవైడ్ చేస్తాం. బేస్ దానికి ఇది ఇవ్వకూడదు, దానికి మాత్రం ఇది ఇవ్వాలన్నది ఏమీ లేదు. ఫస్ట్ బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా సేఫ్టీ డూమ్, దీంతో పాటు బెల్ట్, బ్లేడ్, ఆటో కట్ అండ్ టూల్ కిట్. ఈ ప్రతి మోడల్కి ఇస్తారు మనం వాళ్ళు అనమాట. దాంట్లో ఎలాంటి చేంజెస్ అనేది ఏమీ ఉండదు, దీనికి ఇచ్చారు దానికి ఇవ్వలేదు అనేది. ఓన్లీ ఒకటే, జస్ట్ ఈ బేస్ వేరియంట్ దానికి గోగుల్స్ అనేది ఇవ్వదు. 230 మోడల్స్ దగ్గర నుంచి ప్రతి దానికి గోగుల్స్ అనేది, సేఫ్టీ గోగుల్స్ కూడా ఇస్తా ఉంటారు సేఫ్టీ డూమ్ తో పాటు. అట్లా దీంట్లోనే ఇగోండి ఇవన్నీ కూడా కంపెనీవి అనమాట. మల్టీ గ్రీజింగ్ అనేది ఇగోండి చూడండి, గమనించారు కదా, ఇది కూడా స్టీల్ కంపెనీది మీకు. మోస్ట్లీ ఇది కూడా జర్మనీ నుంచి వస్తుంది మనకి. ఇగోండి మేడ్ ఇన్ జర్మనీ అని ఉంటుంది చూడండి. ఈ వైరింగ్ ఉంటుంది, ఇది నైలాన్ వైర్ అంటారు మనకి. మెయిన్ ఆటో కట్ చేసుకోవడానికి, ఆటో కట్లలో గడ్డి గ్రాస్ కట్ చేసేది ఇదే అనమాట. ఇది కూడా లోకల్ ఏమీ కాదు, మేడ్ ఇన్ US నుంచి వస్తుంది అనమాట. దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర నుంచి ఉంటుంది అనమాట, మేడ్ ఇన్ US. దీంట్లో నైలాన్ వైరు కొంతమంది చాలా మంది కామెంట్స్ ఏంటంటే స్టిల్వి చాలా కాస్ట్లీ ఉంది సార్ అని. కాస్ట్లీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అని అంటే బయట వాళ్ళది ఏంటంటే కంపెనీ పాలసీ ప్రకారంగా రన్ చేస్తూ ఉంటుంది. ఈకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ అనేది మొత్తం టోటల్లీ బ్యాండ్ అనమాట వాళ్ళ దగ్గర. ఇది అందరు అనుకుంటారు ప్లాస్టిక్. ఇప్పుడు మీరు ఈ పీస్ కొద్దిగా కట్ చేసేసి ఎక్కడ సాయిల్లో పెట్టండి, మీరు 1 week 10 days తర్వాత చూడండి మెల్ట్ అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ లో ఉండదు అనమాట, ఇక మీకు కనపడదు. అదే అనమాట. ఇది ఎవరికి తెలియదు, మాకు ఎందుకు లేదు సార్ అంటారు. మన సాయిల్ ని, మన భూమిని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంట్, ప్లాస్టిక్ ఫ్రీ అనేది అంత అవసరం అనమాట. సాయిల్ ఖరాబ్ అవుతుంది అనేది ఏంటంటే మనం గడ్డి మందు కొట్టడం వల్ల లేకపోతే ప్లాస్టిక్ వల్లనే మన సాయిల్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్లాస్టిక్ అనే దానికి బ్యాన్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే ఈ వైర్ అనేది అట్లాంటిది ఇస్తూ ఉంటారు. కొంచెం బయట మార్కెట్ కొంచెం లైఫ్ అనేది దాని విధంగా వస్తుంది మళ్ళీ మంచిగా. నమస్కారం సార్, మనం ఇందాక అన్నీ కూడా విన్నాం కదా, ఇది ఫాగింగ్ మిషన్ అంటారు.
ఓకే. మనకి ఈ వర్షాకాలం చలికాలం చాలా ఎట్లాంటి ఏరియా ఉన్నా కూడా దోమలు అనేది బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ ఫాగింగ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ వర్షాకాలము ఈ శీతాకాలంలో చాలా దోమలు ఫామ్ అవుతూ ఉంటాయి. మెయిన్లీ ఎట్లా అంటే ఇప్పుడు డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి మన చిన్న చిన్నగా షీప్ ఫార్మ్స్ అవన్నీ వేస్తూ ఉంటారు కదా. డిపెండ్స్ అంటే పేడ వేయడం వల్ల కొంచెం స్టోరేజ్ అయిపోయి దానివల్ల దోమలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అవి బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. పాలు పితికేటప్పుడు కానీ బర్రెలకు కానీ కుట్టినప్పుడు అంటే తెలియకుండా మనకి ఎట్లా దోమ కుట్టినప్పుడు హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది, బర్రెలకు అనేది కూడా అంత లావు ఉన్నా కూడా వాటికి ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. అట్లాంటి దాంట్లో మనకి ఇది అనేది చాలా ఉపయోగపడతా ఉంటుంది అనమాట. దీన్ని మినీ ఫాగింగ్ మిషన్ అంటారు. ఈ ఫాగింగ్ మిషన్ పనితనం ఎలా ఉంటుందంటే మనకి ఈ ఎల్లో ట్యాంక్ లో డీజిల్ పోస్తాం మనము. 2 లీటర్స్ డీజిల్ పోసేసుకొని దాంట్లో మనం కెమికల్ అనేది వాడుతూ ఉంటాము. అది డిపెండ్స్ అని మనం వాడే కంపెనీని బట్టి ప్రైసింగ్ అనేది ఉంటా ఉంటది. మార్కెట్ లో లైక్ కింగ్ ఫాగ్ అనేది, డెల్టా ఫాగ్ అనేది, శాన్ డెల్టా అనేది ఇట్లాంటి చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కెమికల్స్ డిపెండ్స్ కంపెనీని బట్టి ప్రైసింగ్ ఉంటా ఉంటది మీకు. అది ఎట్లా అంటే ఈ 2 లీటర్స్ డీజిల్ లో మనకి 30 లేదా 40 ml కెమికల్ కలుపుకుంటాము. ఈ యొక్క గ్యాస్ క్యాన్ గమనించారు కదా మనకి, మనము ఈ గ్యాస్ క్యాన్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాము. ఇగో ఇట్లా తీసేసుకొని ఇట్లా పెట్టేసేస్తాం అనమాట. ఇక పెట్టేసేసి మనకి ఏం చేస్తామంటే జస్ట్ తీసేసాను పెట్టేసేసి మనం ఇది లైటర్ అనమాట. మనకి ఇక్కడ ఈ లైటర్ కొడితే మనకి గ్యాస్ బర్నర్ ఆన్ అయిపోయి హీట్ వచ్చేసేసి చేస్తూ ఉంటుంది, స్ప్రే అవుతూ ఉంటుంది మనకి. అది ఎట్లా అంటే మనకి బాగా దోమలు ఉంటే మామూలుగా రోజు మార్చి రోజు కొడతా ఉండాలి. కొడతా ఉంటుంటే వాటికి కొద్దిగా ఎఫెక్ట్ తెలిసిన తర్వాత ఫస్ట్ వారం అంతా అట్లా కొట్టిన తర్వాత సెకండ్ వారం 2 డేస్కి ఒక్కసారి, నెక్స్ట్ 3వ వారం వచ్చేసి 3 రోజులకు ఒకసారి, 4వ వారానికి వచ్చేసరికల్లా కొంచెం తగ్గిందన్నట్టుగా మీకు తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిన తర్వాత వారానికి ఒకసారి స్ప్రే చేసుకున్నా కూడా సరిపోతూ ఉంటుంది అనమాట. కానీ చాలా ఉపయోగకరమైనది ఇది. మన దగ్గర ఈ వచ్చేసేసి మంచి బ్రాండ్ ఫాగర్స్ ఇండియా కంపెనీది ఉంటుంది. మనకి చాలా ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది. అండ్ లోకల్ కూడా పెడతా ఉంటాము. ఎందుకంటే అఫోర్డబుల్, కొంతమంది ఎక్కువ పెట్టగలుగుతారు, కొంతమంది తక్కువ పెడతా ఉంటారు కాబట్టి మనం లోకల్ కూడా పెడతా ఉంటాము. 6,500లో ఉంటుంది, 8,000లో ఉంటుంది, ఫాగర్స్ 10,000లో ఉంటుంది. అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. డిపెండ్స్ అని దాన్ని బట్టేసి. నాది ఒకటే విజ్ఞప్తి, మన స్టిల్ అనేటి బయట వాటితో పోల్చుకుంటే రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే చెప్పాను కదా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజర్ అనేది కాదు వాళ్ళు. ఇంకోటి ప్రతి ఒక్కటి కూడా స్పేర్ పార్ట్స్ మార్కెట్లో దొరుకుతూ మన స్టిల్వి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది డీలర్స్ దగ్గర. మనకి ఇంకోటి ఏంటంటే రైతు కొన్నందుకు సంతోషంగా ఉంటాడు. పెట్టేటప్పుడు కొద్దిగా ఎక్కువగా అనిపించవచ్చు ప్రైస్ అనేది, బట్ ఆ ప్రైస్కి తగ్గట్టుగా క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మాత్రం రైతన్నకి దొరుకుతుంది మీకు. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది ఉండదు మీకు. ఇది ఇప్పటివరకు మనం దాదాపు జనరల్గా ఫార్మింగ్లో యూజ్ చేసేటువంటి అటు జనరల్గా ఫామ్ ఆయిల్లో ఫామ్ తోటల్లో యూజ్ చేసేటువంటి గిల్లలు కట్ చేసేటువంటి మిషన్ కావచ్చు, సో ఎడ్తాగర్స్ కావచ్చు, బ్యాటరీ స్పేర్ కావచ్చు, సో ఓవరాల్గా చాలా టూల్స్ అయితే చూసినాం. సో ఇవి మీకు అంటే మీ వ్యవసాయ అవసరాల కోసం కూడా చాలా వరకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటాం. సో ఇక్కడ హైదరాబాద్లో ఈ స్టోర్ అయితే లొకేట్ అయి ఉంది. సో మీకు కావాల్సినటువంటి ఎవరైనా మీ ఫార్మింగ్ అవసరాలకు సంబంధించి ఎవరైనా ఫార్మర్స్కి కావాలన్నా కూడా వీళ్ళు ఫోన్ చేసి చెప్పినా కూడా ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళైతే సప్లై చేస్తారు. సో మంచి అందుబాటు ధరలో కూడా ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు మనం వీడియోలో చూసినాం. సో మీ ఫార్మింగ్ అవసరాలకు కూడా సో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా అన్ని ఫార్మింగ్ అంతా కూడా మెకనైజేషన్ అయిపోతుంది. సో యాంత్రీకరణ వైపు మళ్తున్నటువంటి నేపథ్యంలో పనిని కూడా తగ్గించుకునేటువంటి నేపథ్యంలో భాగంగా కూడా ఇట్లాంటి మిషన్లన్నీ కూడా వచ్చినాయి. సో మీ పనులను తగ్గించుకునేందుకు కూడా ఈ టూల్స్ ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇట్లాంటి టూల్స్ వైపు వెళ్తే కనుక మీ పని క్వాలిటీ ఆ వర్క్ కూడా జరుగుతుంది. సో కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా మంచి రిజల్ట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి వాటి వైపు చూస్తే కనుక మీ పనిని కూడా కొంచెం తగ్గించుకొని మంచి ప్రొడక్టివ్ రిజల్ట్ అయితే చూడొచ్చు మనం.